అందరికీ నమస్కారం. కార్తీక మాసంలో త్రిమూర్తులను పూజించటం వలన విశేషమైన ఫలితాలు పొందవచ్చు. ఈ వ్రత కథను వింటే ధనవంతులు అవుతారు, మోక్ష ప్రాప్తి కూడా కలుగుతుంది. త్రినాద వ్రత కథ. మనస్సుని నిర్మలంగా ఉంచుకొని ఈ కథను వినాలి. ఈ త్రినాదులు చరితము మాటి మాటికి వినడానికి అమృతం వలె ఉంటుంది. శ్రీపురము అనే గ్రామంలో మధుసూదనుడు అనే ఒక బ్రాహ్మణుడు నివసిస్తూ ఉండేవాడు. అతను మిక్కిలి దరిద్రుడు అవడం వలన భిక్షం ఎత్తుకొని జీవిస్తూ ఉండేవాడు. ఆ బ్రాహ్మణుడికి ఒక కుమారుడు జన్మించాడు. ఆ తల్లికి పాలు చాలనందున ఆ బాలుడి శరీరము దినదినము కృషించిపోవడం మొదలుపెట్టింది. ఆ బాలుడు బక్క చిక్కిపోయాడు. ఆ బ్రాహ్మణుడి భార్య వెన్మిడితో ఇలా చెప్తుంది: అయ్యా, నేను చెప్పే మాటలను శ్రద్ధగా వినండి. మన పిల్లవాడికి పాలు నిమిత్తము పాలు గల ఒక ఆవును తీసుకొని రండి అని చెప్పగా, ఆ మాటలు విన్న భర్త, ఏం చెప్తున్నావు? నీకేమైనా వెర్రి పుట్టిందా? మనం చూడడానికి కడు పేదవారము, పాలిచ్చే ఆవు ఎలా దొరుకుతుంది? ధనరత్నాలు మన దగ్గర లేవు కదా. నేను లోకంలో ఏ విధంగా గుర్తింపు పొందుతాను? ఎవరికైతే ధన సంపదలు కలిగి ఉంటాయో వారిని లోకమంతా కూడా మర్యాదలు చేస్తుంది. అలాంటి వారికే లోకమంతా భయపడతారు. మన వంటి పేదవారిని ఎవరు అడుగుతారు అని బ్రాహ్మణుడు చెప్పాడు. ఆ మాటలు విన్న భార్య ఎంతగానో బాధపడి, ఓ బ్రహ్మదేవుడా, నీవు మా వంటి పేదవారి ఇంట్లో ఉండి ఎందుకు బిడ్డను పుట్టించావు? మేమేమి తిని బతకాలి? ఈ బిడ్డ ఎలా బతుకుతాడు? ఈ శిశు హత్య నాకు చుట్టుకుంటుందని బాధేసి ఉంటుంది. పిల్లవాడి గోస చూసి ఏం చేయాలో అర్థం కాక బ్రాహ్మణుడు ఒకరోజు ఎంతగానో బాధపడి తన ఇంట్లో ఉన్న కమండలము వగైరా చిన్న సామాను సంతలో అమ్మి ఆ వచ్చిన సొమ్మును భార్యకు తీసుకువచ్చి ఇస్తాడు. ఆమె ఆ ధనాన్ని చూసి ఎంతగానో సంతోషించి భర్తతో ఇలా అంటుంది: అయ్యా, ఈ సొమ్మును తీసుకొని వెళ్ళి పాలు ఇచ్చే ఆవుని తీసుకొని రమ్మని చెప్తుంది. ఆ భార్య చెప్పిన మాట ప్రకారమే బ్రాహ్మణుడు ఆ రూపాయలు పట్టుకొని గ్రామంలో తిరగడం మొదలు పెడతాడు. ఇలా తిరుగుతూ పెద్ద భాగ్యవంతుడైన షావుకారు ఉండే గ్రామానికి వెళ్తాడు. ధనధాన్యాలకు ఎటువంటి లోటు లేకుండా కుబేరుడితో సమానమైన ఒక షావుకారు అక్కడ కనిపించాడు. అతడికి ఆవులు అధికంగా ఉన్నాయి. దైవ ఘటన మాత్రం మరొక విధానంగా ఉంది. తన ఆవులలో గోదా అనే ఒక ఆవు ఉండేది. అది ఎంతో దృష్ట బుద్ధి కలిగినది. మేత కోసమని బయటికి వెళ్తే పరుల వ్యవసాయంలో జొరబడి తినేస్తూ ఉండేది. ఒకరోజు సావుకారు చూస్తూ ఉండగానే పేదవాడిలో పొరబడిలో చొరబడి పడిన పంటను తినేస్తూ కనిపించింది. అది చూసి షావుకారు ఎంతగానో కోప్పడి, ఇక దీని ముఖాన్ని చూడకూడదు, ఇప్పుడే దీన్ని అమ్మేస్తాను. దీని విలువ 50 రూపాయలు అయినప్పటికీ నాకు దీని వలన ఎటువంటి ప్రయోజనము లేదు. కాబట్టి ఇప్పుడు ఏదైనా భారం వస్తే దీని 5 రూపాయలకే తెగ నమ్మేస్తాను అని అనేసరికి మధుసూదనుడు ఆ మాట విని షావుకారుతో ఇలా అంటున్నాడు: షావుకారు, మీరు 50 రూపాయలు ఖరీదు గల ఆవుని మీరు ఉపయోగం పడటం లేదని 5 రూపాయలకి ఇస్తాను అని అన్నారు. అయితే ఆ 5 రూపాయలు నేనే ఇస్తాను. మీరు ఆ ఆవు దూడను వెంటనే నాకు ఇప్పించండి అని అంటాడు. అప్పుడు ఆ షావుకారు ఇలా అంటాడు: ఓరి వెర్రివాడా, నేనేదో మాట వరుసకు అంటే నీవు నిజంగానే అంటావా అని అంటాడు. అప్పుడు ఆ బ్రాహ్మణుడు, మీరు షావుకారులు అయ్యున్నారు, మేం మాట మీరు నిలుపుకోండి, మాట తప్పితే మీరు అసత్యవంతులు అవుతారు అన్నాడు. ఆ బ్రాహ్మణుడు అన్న మాటలు షావుకారు విని తన మదిలో ఎంతగానో బాధపడితే, కనేశానే ఈ బ్రాహ్మణుడు ఎక్కడి నుంచి వచ్చి విన్నాడో, ఈ ఆవుని అతడికి ఇవ్వకపోతే నాకు అసత్యం ప్రాప్తిస్తుంది కదా అని బ్రాహ్మణుడిని చూసి చెయ్యి చాశాడు. వెంటనే సొమ్ము పుచ్చుకొని ఆవు దూడను ఆ బ్రాహ్మణుడికి షావుకారు ఇచ్చేశాడు. ఆ ఆవును చూడగానే బ్రాహ్మణ స్త్రీ చంద్రుడిని చూసిన కలువ వలె ఎంతగానో సంతోషపడింది. వెంటనే పాలు పితికి కుమారుడికి పోసి ఆనందించింది. ఇలా కొన్ని రోజులు గడిచిపోయిన తర్వాత ఆవు ఇటువైపుకు వెళ్ళిపోయి కనిపించలేదు. పొద్దు పోయే వేళ అయింది. ఆవు తిరిగి రాకపోవడం చూసి బ్రాహ్మణుడు ఆవు కోసం వెతుకుతూ ఉన్నాడు. లోను సమీపంలో ఉన్న వ్యవసాయ భూములలో అంతా వెతికి చూశాడు. అయినా ఆవు జాడ కనిపించలేదు. తెల్లవారిన తర్వాత నిద్ర మేలుకొని ఆవును వెతకడానికి బయలుదేరి కొంత దూరం నడిచి ఒక చోటకు వెళ్ళి తోటలో చెట్టు దగ్గర కూర్చొని ఉన్నాడు. అది
ఒక పెద్ద మర్రి చెట్టు పైన 3 మనుషులు కూర్చొని ఉన్నారు. వారి వరుసగా బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు, వారే త్రిమూర్తులు. అటువంటి చెట్టు కింద బ్రాహ్మణుడు కూర్చొని ఆయాసం తీర్చుకొని లేచిపోతూ ఉండగా త్రిమూర్తులు బ్రాహ్మణుడితో ఇలా అంటున్నారు: ఓ విప్రుడా, నీ మనసుకు ఎందుచేత దుఃఖము కలిగినది? అసలు నీవు ఎక్కడికి వెళుతున్నావు? ఆ సంగతిని నాతో వివరించి చెప్పుము అని అడగగా బ్రాహ్మణుడు చేతులు జోడించి, అయ్యా, నేను కడు పేదవాడిని, భిక్షనెత్తుకొని బతికేవాడిని. నాకు ఒక ఆవు ఉంది, అది ఇప్పుడు కనిపించటం లేదు. ఈరోజు శ్రీపురంలో సంత జరుగుతూ ఉంది. నేను ఆ సంతలోనే వెతుకుతానని, ఎవరైనా ఒకవేళ ఆవును దొంగిలిస్తే ఇక్కడికి తీసుకొని వచ్చి అమ్ముతారు కదా అని అంటాడు. త్రినాథ స్వాములారా, ఈ ఉద్దేశంతో నేను వెతుక్కుంటూ వెళ్తున్నాను అని సంగతిని మొత్తం కూడా వివరించి చెప్తాడు. ఆ మాటలు విన్న త్రిమూర్తులు ఇలా చెప్తున్నారు: నీవు ఎలాగూ సంతకు వెళ్తున్నావు కాబట్టి మా కోసం ఏమైనా కొన్ని దినుసులు తీసుకొని వస్తావా అని త్రిమూర్తులు అడుగుతారు. అప్పుడు ఆ బ్రాహ్మణుడు, మీకు ఏమి కావాలి అని అడగగా త్రిమూర్తుల వారు ఇలా చెప్తున్నారు: 1 పైసా ఆవు చెక్క, 1 పైసా నూనెను మాత్రం తీసుకొని రమ్మని చెప్పారు. ఆ మాటలు విన్న బ్రాహ్మణుడు ఏమని చెప్పాడు అంటే, ఓ త్రిమూర్తులారా, నాకు డబ్బులు ఎక్కడ దొరుకుతాయి? నేను పేదవాడిని కదా, భిక్షం ఎత్తుకొని జీవిస్తున్నాను అని అనగా త్రిమూర్తులు ఇలా చెప్తున్నారు: ఓ బ్రాహ్మణుడా, అదిగో వెళ్ళి పొద కనిపిస్తుంది కదా, దాని మొదట్లో 3 పైసలు ఉన్నాయి అని చెప్పగా ఆ మాటలు విని బ్రాహ్మణుడు అక్కడికి వెళ్ళి చూస్తే అక్కడ 3 పైసలు దొరికాయి. ఇంకా అక్కడ డబ్బులు దొరుకుతాయేమోనని ఆ చెట్టుని ఇంకా పైకి లేపుతున్నాడు. అది చూస్తున్న త్రినాథుల వారు, ఓ బ్రాహ్మణుడా, నీకేమైనా వెర్రి పట్టిందా? అందులో ఇక పైసలు లేవు. మేము ఎంత అయితే చెప్పామో అంతే ఉంటాయి అని అన్నారు. ఆ బ్రాహ్మణుడు ఆ మాటలు విని అక్కడి నుండి వెళ్ళిపోయాడు. అలా కొంత దూరం వెళ్ళి తిరిగి వచ్చి ఆ చెట్టు కింద నిలబడి చూస్తూ ఉన్న బ్రాహ్మణుడిని త్రినాథుల వారు చూసి, ఓ విప్రుడా, మరలా తిరిగి నువ్వు ఎందుకు వచ్చావు అని అడగా, అయ్యా, మీరు చెప్పిన వస్తువులను నేను ఎలా తీసుకురావాలి అని ప్రశ్నించగా, నీ భుజం పైనున్న గావంచాను తీసుకురామని త్రినాథుల వారు చెప్పారు. అందుకు ఆ బ్రాహ్మణుడు, గావంచాలో నూనె ఎలా ఉంటుంది? మీరు జగత్కర్తలు, నాతో కపటంగా చెప్తున్నారు కదా అని అన్నారు. ఓయి, మీతో కపటంగా ఏమీ చెప్పటం లేదు. అమ్ము తలుచుకొని నూనెను ఈ గావంచాలోనే పోసుకొని తీసుకొని రమ్మని చెప్పగా ఆ బ్రాహ్మణుడు శ్రీపురం సంతలోనికి ప్రవేశించాడు. అక్కడికి వెళ్ళి చూడగా ఆవు కనిపించలేదు. అయితే అక్కడే ఉన్న సంతలో ఆకులు వక్కలు తీసుకొని నూనె కోసం బజారుకు వెళ్ళి ఒక కొట్టులో 1 పైసా నూనెను గావంచాలో పోయమన్నాడు. అందుకు ఆ కొట్టువాడు ఆశ్చర్యపడి, ఈ బ్రాహ్మణుడు పిచ్చివాడిలా ఉన్నాడు, నూనెను గావంచాల పోయటం ఏమిటి అని అనుకుని మాకు దగ్గర నూనె లేదు అని చెప్పగా అప్పుడు ఆ బ్రాహ్మణుడు పక్కనే ఉన్న మరొక కొట్టుకు వెళ్ళి 1 పైసా నూనెను ఈ గావంచాల పొయ్యమని అడుగుతాడు. అప్పుడు ఆ కొట్టువాడు ఇతన్ని చూడడానికి అమాయకుడిలా ఉన్నాడు, గావంచాల నూనె పోయడం ఏంటి అని ఆలోచించుకొని ఇతడిని ఎలాగో మోసం చేసి తన వద్ద ఉన్న పైసలు తీసుకోవాలి అని బాగా ఆలోచించి కొలత పాత్రను తిరగవేసి నూనెను కొలత వేసి ఇవ్వగా విప్రుడు గావంచాల పట్టుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అంతే, అతడు వెళ్ళగానే కుండలో ఉన్న నూనె మొత్తం మాయమైపోతుంది. అది చూసిన కొట్టువాడు మూర్ఛపోతాడు. మిగిలిన కొట్టు వాళ్ళందరూ పరిగెత్తుకొని వచ్చి ఆ ముసలివాడి ముఖం పైన నీళ్లు చల్లి సేద తీర్చి కూర్చోబెడతారు. ఏం చెప్తారు? ఎక్కడి నుంచి ఒక బ్రాహ్మణుడు వచ్చి 1 పైసా నూనెను అడిగాడు. అతడికి ఆ నూనెను ఇవ్వగానే అతడిక్కడి నుంచి వెళ్ళిపోయాడు. వెంటనే కుండలోకి తొంగి చూడగా దానిలో నూనె లేదు అని చెప్పి ఎంతగానో బాధపడ్డాడు. ఆ విప్రుడు మా వద్దకు కూడా వచ్చి మమ్మల్ని కూడా నూనె అడిగాడు. మేమందరము లేదు అని చెప్పగా అతడు అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. అందరూ అలా ఎంతగానో బాధపడి పరిగెత్తుకొని విప్రుడి వద్దకు వెళ్ళి ఇలా అన్నాడు: ఓ బ్రాహ్మణుడా, మీరు మా వద్ద నూనె కొన్నారు కదా, అది కొలతకు చాలా తక్కువగా ఉన్నది. మేము మీకు పూర్తిగా ఇస్తాము, పట్టుకొని తీసుకొని వెళ్ళండి అని అన్నారు. మళ్ళీ విప్రుడు సంతకు తిరిగి వెళ్ళాడు. ఈసారి చమురు చాలా సరిగ్గా కొలత విషయంగా ఎప్పటి విధంగానే కుండలో ఉన్న నూనె భర్తీ అయినది. అది చూసి అక్కడి వారందరూ కూడా ఆశ్చర్యపోయారు.
విప్రుడి గావంచాను ఉంచారు. అది పట్టుకొని విప్రుడు అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. త్రిమూర్తుల వారు అడిగిన సామాన్లను మొత్తం తీసుకొని వచ్చి వారికి ఇచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోవడానికి సిద్ధమయ్యారు. అప్పుడు త్రిమూర్తుల వారు అతడితో ఇలా అంటున్నాడు, ఓయి, నీ కష్టాన్ని చూసి మాకు దయ కలిగినది. మేము ఒక మాట చెప్తాము విను. ఇదిగో, త్రినాథుల వారు సేవ చేయడం వలన నీ దరిద్రం పటాపంచలైపోతుంది, అధిక సంపదలు కలుగుతాయని త్రినాథుల వారు అనగా బ్రాహ్మణుడు ఇలా అంటాడు, స్వామి, మిమ్మల్ని ఏ ఏ వస్తువులతో పూజించాలో చెప్పమని కోరగా, ఓ బ్రాహ్మణుడా, శ్రద్ధగా వినుము. మా పూజకు నీవు ఎక్కువగా ధనాన్ని ఖర్చు పెట్టవలసిన పని లేదు. మేము కొద్దిపాటితోనే తృప్తి చెందుతాము అని అంటాడు. ఇప్పుడు నీవు తీసుకొచ్చిన వస్తువులు చాలు. త్రిమూర్తుల పూజా ద్రవ్యాలు అంటే అంతే అని చెప్తాడు. అంటే మాకు వీటితోటే మేళ చెయ్యి. 3 మట్టి చిమ్ములను ఉంచి అందులో ధూపం వేసి దీపం వెలిగించడానికి 3 ప్రమిదలను తీసుకొని అందులో కొద్దిగా నూనెను పోసి ఒత్తులు వేసి ఆకు చెక్కలను పక్కన పెట్టుకొని ఉంచుకోవాలి. ఆ రోజు రాత్రి తెల్లవారుజామున మీ ఇంటికి దగ్గరలో ఉన్న స్నేహితులను పిలిచి పూజా ద్రవ్యాలను తెచ్చి అక్కడుంచి సకల పదార్థాలను స్వామికి సమర్పించాలి. అలా చేస్తే సకల పాపాలు నివారించబడతాయి. ఆ మాటలు విన్న ద్విజుడు పూజలు చేయడానికి ఉపక్రమించాడు. చెట్టు మొదట్లోనే పూజలు చేయాలి అని ప్రారంభించాడు. కానీ పూజ చేయడానికి అక్కడ ఒత్తు కనిపించదు. అప్పుడు త్రిమూర్తుల వారు నీ గావంచ చెంగును చుంచి వర్తును చేయమని చెప్పగా ద్విజుడు ఇలా చెప్తున్నాడు, నేను కటిక పేద బ్రాహ్మణుడిని. భిక్షం ఎత్తుకొని ప్రతిరోజు కూడా పూటను గడుపుకొని కుటుంబ పోషణ చేసుకుంటున్న వాడిని. అన్న వస్త్రాలకు ఎంతగానో కష్టపడుతున్నాను. దీపాన్ని వెలిగించడానికి నా దగ్గర కనీసం అగ్గి కూడా లేదు. నా గావంచ ఒత్తులకు ప్రాప్తమైనది. నా ఆవు దొంగల పాలైనది. నా కుటుంబం ఉపవాసంతో నా కోసం ఎదురు చూస్తూ ఉంటారు. ఏ బుద్ధితో నేను పూజ చేస్తాను అని అనిపించుకొని ద్విజుడు అక్కడే కూర్చొని ఉన్నాడు. అది చూసిన త్రిమూర్తుల వారు ఇలా అంటున్నారు, ఓ బ్రాహ్మణుడా, నీవు దిగులు పడకు. నీ ఆవు పెయ్య కూడా దొరుకుతాయి. నీవు నీ కుటుంబం సౌఖ్యాలు పొందుతారు. వస్త్రాలు కూడా దొరుకుతాయి అని చెప్పారు. అప్పుడు ఆ బ్రాహ్మణుడు చేతులు జోడించి, స్వాములారా, అటువంటి భాగ్యము నాకు ఎప్పుడు కలుగుతుందో అప్పుడు 5 మేళాలు స్వామివారికి ఇస్తాను. ఈ మాట సత్యము అని చెప్పాడు. దీపం వెలిగించడానికి అగిలేదే, నేను ఇప్పుడు ఏం చెయ్యగలను అనగా త్రిమూర్తుల వారు ఇలా చెప్తున్నారు, ఓ బ్రాహ్మణుడా, నీ 2 నేత్రాలు మూసుకో. వెంటనే బ్రాహ్మణుడు కళ్ళు మూసుకోగానే అకస్మాత్తుగా దీపం వెలిగింది. అది చూసిన బ్రాహ్మణుడు ఆనందించి స్వామికి మేళా సమర్పించాడు. మేళా ఇచ్చేసిన ఆనందంలో బ్రాహ్మణుడు చేతులు జోడించి సాష్టాంగ దండ ప్రణామం చేశాడు. త్రిమూర్తుల వద్ద సెలవు తీసుకొని కొంచెం దూరం నడిచి వెళ్తూ ఉండగా కనిపించకుండా పోయిన ఆవు దూడ కనిపించాయి. ఇదంతా త్రినాథుల వారు దయే అని అనుకుని మనస్సులోనే ఎంతగానో సంతోషించి వాటిని తీసుకొని ఇంటి వద్దకు వెళ్ళాడు. ఇంటికి చేరుకోగానే ఇంటి నిండా సిరి సంపదలు ఉన్నాయి. వాటిని చూసి ఎంతగానో సంతోషించి ఆ రోజు నుంచి త్రిమూర్తుల వారి మేళను శ్రద్ధగా జరుపుతున్నారు. చేయవలసిన కార్యక్రమాలు అన్నీ అందరికీ విశదంగా తెలియజేస్తున్నారు. తన స్నేహితులను పిలిపించి వెనకటి వలె మేళాను కూడా జరిపించాడు. మేళా చేసే పనులను అందరికీ వివరించి చెప్తున్నాడు. ఆ రాజ్యంలో ఉన్న ప్రజలందరూ త్రినాథ పూజలు చేయడం మొదలుపెట్టారు. అందరి ఇళ్లల్లో సుఖ సంతోషాలతో నిండిపోయింది. దాని వలన సావుకారులు అందరూ వ్యాపారాలు మూసేశారు. అందరూ ఆ దేశపు రాజు వద్దకు వెళ్ళి ఫిర్యాదు చేశారు. వారిని చూసిన రాజు, మీరందరూ ఎందుకు వచ్చారు అని అడగగా, అయ్యా, మా ఫిర్యాదును మీరు వినవలసిందే. మధుసూదనుడు అనే ఒక కడుపేద బ్రాహ్మణుడు ఉండేవాడు. ఒకప్పుడు అతను భిక్షం ఎత్తుకొని జీవించేవాడు. శ్రీపురానికి వెళ్ళి వచ్చి త్రినాథ మేళ అని ఆచరిస్తూ ఉన్నాడు. త్రినాథులు ఏ దేవతలు వారిని ఆ బ్రాహ్మణుడు పూజించగానే సకల సంపదలు అతడికి కలిగాయి. ఊరిలో ఉన్న రైతులు అందరూ త్రినాథ మేళ చేశారు. గుడ్డివారు, కుంటివారు అందరూ కూడా ఈ మేళను చేస్తూనే ఉన్నారు. అందరూ మోక్షాన్ని పొందుతున్నారు. ధనధాన్యాలు కలిగి కుబేరుడితో సమానమైపోయారు. మా వ్యాపారులు కూడా మొత్తం పోయాయి. మా క్రయ విక్రయాలు ఎలా జరుగుతాయి అని చెప్పగా
రాజు ఆ మాటలు విని చాలా కోపాన్ని తెచ్చుకొని సకల జనులను పిలిపించి కోపంతో ఇలా అన్నాడు. త్రినాదులు అనే దేవతలు ఏ దేవతలు? వారిని మీరు ఎందుకు పూజిస్తున్నారు? నేను చెప్తున్నాను వినండి. ఆ పూజ మీరు ఈరోజు చేయకూడదు. అలా పూజను ఎవరైతే చేస్తారో వారు 500 రూపాయలు జరిమానా ఇచ్చి 6 నెలల పాటు ఖైదులో ఉండాల్సింది. అలా కాని ఎడల శూలం వేయబడును అని రాజుగారు ప్రజలందరికీ తాకీదు ఇచ్చి పంపించాడు. ఈ సంగతి త్రినాదుల వారికి తెలిసి ఆ రాజుకి దండన విధించాలి అనుకున్నారు. తను ఫలితంగా ఆ రాజకుమారుడు చనిపోయాడు. నగరంలో ఏడుపు ఘోష వినిపిస్తున్నది. ప్రజలందరూ రాజు వద్దకి పరుగులు పెట్టారు. రాజు దైవకృప తప్పటం వలనే తన కుమారుడు చనిపోయాడు అనుకుంటున్నాడు. కుమారుడు ముఖం చూస్తూ రాజు ఏడవటం మొదలుపెట్టాడు. తల్లి, బంధువులు మొదలైన వారందరూ రోదిస్తూ ఉన్నారు. దహనం చేయడానికే స్వర్ణభద్ర నదీ తీరమందు ఆ శవాన్ని ఉంచారు. అప్పుడు త్రినాదులకు దయ కలిగినది. రాజకుమారుణ్ణి బతికిస్తే మనకు పేరు ప్రఖ్యాతలు కలుగుతాయి అని బాగా ఆలోచించి బ్రాహ్మణ రూపంలో ఆ శ్మశానానికి వచ్చారు. రాజును వారి సమూహాన్ని చూసి, మీరందరూ ఈ నదీ తీరం వద్దకు ఎందుకు వచ్చారు? ఈ పిల్లవాడు ఎందుకు పడుకొని ఉన్నాడు? ఇతని శరీరంలో చల్లదనం ఉంది కదా అని అడగగా అందరూ వారితో ఇలా చెప్పారు. నీతో ఏం చెప్పగలము? రాజకుమారుడు చనిపోయాడు. ఆ రాజు ఏం దోషం చేశాడో అని చెప్పారు. ఆ మాటలు విని త్రినాదుల వారు ఇలా చెప్తున్నారు. ఆ కుర్రవాడు చనిపోలేదు. రాజు ఏదో అపరాధం చేసి ఉంటాడు. అందుకే ఈ కుర్రవాడు చనిపోయాడు. ఇప్పుడు మీరందరూ త్రినాదుల వారిని పూజిస్తే ఈ బాలుడు లేచి కూర్చుంటాడు. ఆ మేళ చేయటానికి రాజు ఒప్పుకున్నట్లయితే ఈ రాజకుమారుడు బతకగలడు అని చెప్పి త్రినాద మూర్తులు అదృశ్యమయ్యారు. అందరూ వారు చెప్పినట్టుగానే త్రినాద స్వాముల వారిని పేరును ఆ రాజకుమారుడు చెవిలో చెప్పారు. 7 మేళాలను చేయడానికి ఒప్పుకున్నారు. అలా ఒప్పుకోగానే రాజకుమారుడు లేచి కూర్చున్నాడు. అది చూసి అక్కడ ఉన్న వారందరూ కూడా సంతోషించారు. అప్పుడు త్రిమూర్తుల పేరు మాటిమాటికి స్మరిస్తూనే ఉన్నారు. అందరి నోటి నుంచి వెలువడిన ఆ మాటలు సముద్ర గర్జన వలె వినిపించాయి. అటువంటి సమయంలో ఒక వర్తకుడు ఆ ఊరి మీదుగా తన ఓడలలో విదేశాలకు సరుకులను తీసుకొని వెళ్తున్నాడు. ఆ ఓడను నడిపించుకొని స్వర్ణభద్ర నది తీరంలో ప్రవేశించాడు. ఘోష చేసిన స్థలం దగ్గరికి వెళ్ళాడు. వారిని చూసి, ఓ ప్రజలారా, త్రినాదుల పేరును ఏమి పేర్లు? వీరు ఎందుకు స్మరిస్తున్నారు? వినడానికి చాలా శ్రద్ధగా ఉన్నాయి అనగా రాజుగారి మనుషులు ఇలా చెప్పారు. ఓ వర్తకుడా, బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు అనేవారు త్రినాద స్వాములు. అటువంటి ప్రభువులను మా రాజుగారు మన్నించడం వలన అపరాధుడయ్యారు అన్నాడు. జరిగిన విషయం మొత్తం కూడా వివరించి చెప్పారు. ఆ మాటలు విన్న వ్యాపారస్తులు ఇలా అంటున్నారు. నా ఓడలు ఒడ్డున ఆక్కొని ఉన్నాయి. నేను ఈ ఓడపై వెళ్ళి వస్తాను. నా ఇంటికి సుఖంగా చేరుకున్నట్లయితే, నన్ను వ్యాపారంలో నష్టం రాకపోయినట్లయితే ప్రభువుల వారికి 5 మేళాలు చేస్తాను. ఇలా మనసులో సంకల్పించుకొని ఓడపైన కూర్చొని నడిపించుకొని వెళ్ళిపోయాడు. పై దేశం వెళ్ళి అక్కడ గొప్ప లాభాలు పొంది తిరిగి వచ్చి ఓడను నడి ఒడ్డున లాంగర్ వేయించి ఇంటికి వెళ్ళాడు. తన నౌకర్లు అందరూ ఓడలోని భవనాన్ని మూసుకొని వెళ్తున్నారు. ధనాన్ని ఇంటికి వేసుకొని షావుకారు ఎంతగానో సంతలో ఉంచాడు. ధనం చూసి ప్రభువుల వారి మేరాను మర్చిపోయాడు. అందుకు త్రినాదుల వారికి కోపం వచ్చి అతన్ని దండించాలి అనుకుని ఓడ నీటిలో మునిగిపోయేలా చేశాడు. నౌకర్లు ఓడలో ఉన్న వారందరూ నీటిలో మునిగిపోయారు. అది తెలుసుకొని అతడు ఎంతగానో బాధపడ్డాడు. మరికొంతసేపటికి తెలివి తెచ్చుకొని ఏడుస్తూ ఉండగా ఆకాశంలో నుంచి త్రినాదులు, ఈవు మాకు 3 మేళాలు ఇస్తాను అని అన్నావు, కానీ నువ్వు ఆ విషయమే మర్చిపోయావు. అందుకే నీకు ఓడ మునిగిపోయినది. ఇదిగో 5 మేళాలను సమర్పించినట్లయితే నీ ఓడ నీకు తిరిగి ప్రాప్తిస్తుంది అని సెలవిచ్చారు. ఆ మాటలు విన్న సావుకారు మదిలోనే ఎంతగానో బాధపడి, ముందు నేను సంకల్పం చేసుకొని ఉన్నాను, ప్రభువుల మహిమను మర్చిపోయాను. ఇప్పుడే త్రినాదుల వారికి మేళా ఇస్తాను అని మనస్సులోని నిర్ణయించుకొని
మేళాకు కావలసిన సామాగ్రిని తెప్పించి స్నేహితులను పిలిపించి ప్రభువుల వారికి మేళాను సమర్పించి ప్రార్థించాడు. నీటిలో మునిగిపోయిన ఓడ వెంటనే పైకి తేలింది. అది చూసి అతడు పట్టలేని ఆనందాన్ని పొందాడు. పరిచారికలు, నౌకర్లు ఓడలో ఉన్న మిగిలిన ధనాన్ని తీసుకొని వెళ్ళిపోయారు. ధనాన్ని మోయించి షావుకారు ఇంట్లోకి వెళ్ళాడు. తర్వాత స్వామికి నైవేద్యాన్ని పెట్టి మేళాను సమర్పించి సాష్టాంగ నమస్కారాలు చేశారు. ఆ రాజ్యమంతా త్రినాథ స్వామి వారి మేళాను జరిపిస్తున్నామని ప్రకటనలు వేయించారు. ఆ మేళాను చూడడానికి ఊరిలోన జనమంతా కూడా వస్తున్నారు. ఇలాంటి పరిస్థితులలో ఒక గుడ్డివాడు ఆ దారిలో వెళుతున్న వారిని ఇలా అడిగాడు, అన్నా, మీరు ఎవరు? అసలు మీ పేరేమిటి? మీరందరూ ఎక్కడికి వెళ్తున్నారు అని అడగగా వారు మేళాన్ని చూడడానికి వెళ్తున్నాము అని సమాధానం ఇచ్చారు. ఆ మాటలు విని గుడ్డివాడు ఇలా అంటున్నాడు, నాకు కళ్ళు కనపడవు, మీరందరూ నేత్రాలతో చూస్తున్నారు, నేను దేనితో చూడాలి అని అడగగా, ఓ గుడ్డివాడా, త్రినాథ స్వామి వారిని భుజించు, నీ కళ్ళు వెంటనే కనపడతాయి, ప్రభువుల వారి మహిమ చూడవచ్చు అని చెప్పి వారందరూ మేళా వద్దకు వెళ్ళారు. గుడ్డివాడు ఆ తోవలోనే కూర్చొని స్వామివారి భజన చేస్తూ ఉండగా కొంచెం కళ్ళు కనిపించాయి. అప్పుడు ఆ గుడ్డివాడు కొంత దూరం నడిచి వెళ్ళాడు. దారిలో ఒక సొట్టవాడు కూర్చొని ఉన్నాడు. వాడిని చూసి గుడ్డివాడిని, నేను ఇంత కష్టంతో ఎక్కడికి వెళ్తున్నావు అని అడిగాడు. అప్పుడు ఆ గుడ్డివాడు ఇలా చెప్తున్నాడు, అన్నా, నేను త్రినాథ మేళను చూడడానికి వెళ్తున్నాను. ఆ మాటలు విన్న అతను, స్వామివారి దయ నా మీద లేదు, ఎందుకంటే చేతులు కాళ్ళు సొట్ట, నేను ఎలా నడవగలను? నీకు కాళ్ళు ఉన్నాయి, నెక్కునైనా నడవగలవు. అప్పుడు ఆ మాటలు విని గుడ్డివాడు ఇలా చెప్తున్నాడు, ఇదిగో త్రినాథ స్వామి వారిని పూజించు, నీ కాళ్ళు చేతులు బాగా అవుతాయి. క్షణంలో ఇద్దరం కలిసి వెళ్దాము. నేను కేవలం గుడ్డివాడిని, ఏ మాత్రం కూడా నాకు కళ్ళు కనిపించటం లేదు. త్రినాథ స్వామి వారిని పూజించాలి కాబట్టి నాకు కొద్దిగానన్నా కనిపిస్తున్నాయి. అందువలన నీవు కూడా స్వామి వారిని భుజించావు అంటే నీ బాధలు నివారణ చేస్తాను అని చెప్పగా, అందుకు ఆ సొట్టవాడు ఇలా అంటున్నాడు, ఓ గుడ్డి అన్న, నీకు కాళ్ళు ఉన్నాయి కాబట్టి నడవగలవు, నేను ఎలా నడవగలను? నన్ను నీ భుజాల మీద కూర్చోబెట్టుకొని నెమ్మదిగా నడిచి వెళ్ళు, నేను నీకు దారిని చూపిస్తాను, నిశ్చింతగా ఇద్దరం మేళాకి చేరుకుంటాము అని సొట్టవాడు చెప్పాడు. అతడి మాటలు విన్న గుడ్డివాడు సొట్టవాని భుజాలపైన కూర్చొని మెల్లగా నడుస్తూ వెళ్తున్నాడు. నేస్తం, నా నేత్రాలు నిర్మలంగా కనిపిస్తున్నాని అనగా సొట్టవాడు, అయ్యా, ఇప్పుడు నేను నడిచిపోగలను. ఈ విధానంగా గుడ్డివాడు సొట్టవాడు కలిసి త్రినాథ స్వామి మేళ దగ్గరికి ప్రవేశించారు. ఆ మేళ జరిగే స్థలానికి ప్రతిరోజు ఒక వైష్ణవు వస్తూ ఉన్నాడు. అతను త్రినాథ మేళను చెల్లించకుండానే రోజు ఇంటికి వెళుతూ ఉంటాడు. అందుకని వారందరూ కలిసిన ఒక నిర్ణయానికి వచ్చారు. ఈ రోజు నుంచి అతడు ఇక్కడికి రావడానికి వీలు లేదు అని చెప్పగా అతడు ఎంతగానో బాధపడి, ఈ రోజు నుంచి నేను తప్పకుండా మేళాను సమర్పిస్తాను అని చెప్పాడు. నా అపరాధాన్ని క్షమించండి, ఇక నుంచి మేళా కాకుండా నేను వెళ్ళను. నేను నికరంగా చెప్తున్నాను, నా గురువు గారు ఇక్కడికి వచ్చినా సరే నేను మాత్రం విడిచిపెట్టి వెళ్ళను. అతడు అలా చెప్తూ ఉండగానే గురువు గారు వచ్చి వైష్ణవుడి ఇంట్లోకి వెళ్ళాడు. ఆ శిష్యుడు ఎక్కడికి వెళ్ళాడు, ఈరోజు కనిపించటం లేదే అని వైష్ణవుడు గురించి అతని తల్లిని అడిగాడు. అప్పుడు అతనితో ఇలా చెప్తుంది ఆ తల్లి, నా కుమారుడు ఈరోజు మేళా వద్దకు వెళ్ళాడు. గురువు మేళా ఎవరిది అని అడిగాడు. అందుకు ఆ తల్లి ఇలా చెప్తుంది, అది త్రినాథుని వారి మేళ. ఆ మాటలు విన్న గురువుగారు అక్కడికి వెళ్ళి చూడగా అంతా స్వామివారిని భక్తి శ్రద్ధలతో పూజిస్తున్నారు. అది చూసి గురువుగారికి కోపమొచ్చి బాగా తిట్టి మేళా స్థలాన్ని సామాగ్రిని కాతో తన్నాడు. ఆ వైష్ణవుని పట్టుకొని వరవరాన్ని లాక్కొని వెళ్ళాడు. కొంత దూరం వెళ్ళేసరికి బోరున వర్షం కురవడం మొదలుపెట్టింది. కటిక చీకటి అవ్వడం వలన కోవ కనిపించటం లేదు. గురు శిష్యులు చెందా చెదరై అతి కష్టం మీద గురువుగారింటికి చేరుకున్నారు. లోపలికి వెళ్ళి చూడగా అతని తల్లి కడప వద్ద కూర్చొని ఏడుస్తూ ఉంటుంది. గురువుగారు ఆశ్చర్యపడి లోనికి పోయి చూడగా అతని భార్య కుమారుడు చనిపోయారు. ఆమె చూసి గురువుగారు మూర్ఛపోయాడు.
శిష్యుడు పట్టుకొని లేపి అతని కూర్చోబెట్టి ముఖం పైన నీళ్లు చల్లి, అయ్యా, తమరు త్రినాథ స్వామి వారికి అపరాధం చేశారు. త్రినాథ మేళను పాడు చేశారు. అందుకే వీటిని ప్రతిఫలం. మీరు నిష్ఠతో స్వామివారి మేళ చేస్తే మీ భార్య కుమారులు బతుకుతారు అని శిష్యుడు చెప్పడంతో ఆ మాటలు విన్న గురువు 5 మేళాలు ఇవ్వడానికి ఒప్పుకోగా వెంటనే భార్య కుమారుడు లేచి కూర్చున్నారు. త్రినాథ మేళను పాడు చేసినందుకు తగిన శిక్ష దొరికినది. నేను మూర్ఖుడని, అధముడను కూడా. ప్రభువుల వారు మహిమను తెలుసుకోలేకపోయాను అని ప్రభువుల వారిని క్షమాపణ వేడుకొని మేళాకు కావలసిన యావత్తు తెప్పించి అందరితో కలిసి మేళాను సమర్పించాడు. నూనె గాండము చెల్లింది. ప్రభువుల వారి పూజ కావలసింది ఆకులు చెక్కలు అందరూ పంచుకొని సేవించి సుఖాలను అనుభవిస్తున్నారు. కార్తీక మాసంలో ఆదివారం రోజున ఈ వ్రతాన్ని చేసుకోవాలి. ఈ వ్రతానికి ముఖ్యంగా 3 వస్తువులు కావాలి. అవేంటి అంటే, మొదటిగా ఆకు చెక్క, 3వ వస్తువు అయితే నేను ఈ వీడియో చెప్పట్లేదండి. ఒకవేళ ఈ వ్రతాన్ని చేసుకోవాలనుకుంటే కామెంట్ బాక్స్లో చెప్పండి. 3వ వస్తువు ఏంటో చెప్తాను.